చూడగలవా? ఈ రోజు వాడు పిల్లలు చూడటానికి చెప్తున్నాను, ఇవాళ వాడే హీరో. ఒక్కరోజుకే వదిలి అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చెప్తాను నరసింహ. మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ ఏంటో తప్పించుకోదే. అవును, నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకో. ఇప్పుడు ఈ లక్షలు తీసుకో, నేను చచ్చే పెళ్లి చేసుకోను. అందుకే తప్పించుకుంది. నరసింహ, నీ డ్రెస్ ఇప్పుడు నా డ్రెస్ ఇంకా చూసుకో. అదే బాగా నీ డ్రెస్ మరి నేనే వేసుకున్నాను. నీకా? నరసింహ, నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచిస్తుడు. ఇంకా నాకు పిల్లలు ఇస్తారా? అది కరెక్టే. సరే ఉతికేసుకుంటా. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకుతానా? అంత టైం లేదు. ఇప్పుడు వీడికి పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ. పైగా నడిచేస్తాం. జీపులో ఉన్నాయి ఉండాలి. జీపులో అంటే ఎవడా పిల్లలు ఇస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ పేమెంట్ కారులోనో, కాదండి ఏ గాడిద మీద నేనే నడిచాను. అందరూ గంగారత్న గారండి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లలు చూడటానికి వస్తున్నాడు. గురువులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఇదే పెళ్ళికొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా రండి. చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి ఏంటమ్మా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్గా ఉన్నాడు. నరసింహ, ఏమా పెళ్లి కొడుకు నేను. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు. ఓకే అలాగా? ఇందులో పెళ్లి కొడుకు అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడు వేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగారా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగారా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. పెళ్ళిళ్ళు ఇటు ఉంటుంది. అందుకే నేను పాడుతుంది. రండి రండి, పెళ్లి అందరినీ ఎదురుతుంది. పెళ్లి కొడుకు బుడ్డలో రండి రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడు. నరసింహ, ఇలా దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తెలవట్లేదు, నువ్వే అడుగమ్మా. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడు వేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. పెళ్లి కొడుకు పిచ్చిలాగుంది. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు. జీవితంలో బ్రహ్మచారి పడతాను.